హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సెస్ మామ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే తో పని లేకుండా అలాగే 3-4 రోజులు వెయిట్ చేసి తినే టైప్లో కాకుండా వెంటనే అప్పటికప్పుడు చేసుకుని తినే ఆవకాయని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. మా పొరుగింటి వాళ్ళ చెట్లో చూసారా ఎన్ని మామిడికాయలు అయితే కాసాయో. ఇదైతే లాస్ట్ ఇయర్ నుంచే కాయడం ఆరంభించిందండి. ఇక్కడైతే నేను ముందుగా ఈ మామిడికాయలను అయితే కడిగేసుకుంటున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒకసారి. నేనైతే ఇక్కడ ఒక్క మ్యాంగోనే కట్ చేసుకున్నానండి. పెద్ద మ్యాంగో కాబట్టి చాలా ముక్కలే వచ్చాయి. సో ఈ మ్యాంగో అయితే ఒక్కొక్కటి 350 గ్రామ్స్ 360 గ్రామ్స్ అయితే ఉన్నాయండి. చాలా ఈజీగా అయితే ఇది చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే 1/2 కప్ ఆవాలు వేసుకుంటున్నానండి. ఆవాలు, అలాగే 2 స్పూన్ల సోంపు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు అయితే వేసుకుంటున్నానండి. అవి కాస్త వేయించుకోవాలి, మరీ వేయించుకోకూడదు. ఎక్కువగా వేయించుకుంటే ఆవాలు అనేవి చేదు వచ్చేస్తుందండి. కొద్దిగా దూరగా వేయించుకుంటే సరిపోతుంది. సో వేయించుకొని వాటిని పౌడర్గా చేసుకొని గ్రైండింగ్ చేసుకొని జల్లెడ పట్టేసి ఉంచేసుకుంటానండి. ముందైతే 350 టు ఇది 1/2 kg వరకు అయితే 1/2 kg మ్యాంగో ముక్కల వరకు అయితే నేను తీసుకున్న ఈ క్వాంటిటీ అంతా ఏవైతే తీసుకున్నానో ఆ క్వాంటిటీ అయితే సరిగ్గా సరిపోతుందండి. దానికి ఇప్పుడైతే ముందుగా నేను ఈ మామిడికాయ ముక్కల్లోకి 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ ఉప్పు, ఇంకా 50 ml వరకు నూనె, అలాగే 150 గ్రామ్స్ వరకు షుగర్ వేసుకొని శుభ్రంగా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత మళ్ళీ 2 స్పూన్స్ కారం, అలాగే ఇంకా ధనియాల పొడి 1 స్పూను, అలాగే ఇందాక చేసుకున్నాం కదా, ఇందాక వేయించుకున్నాం కదా, అవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పొడి అయితే వేసుకుంటున్నానండి. అవన్నీ వేసి ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత దాన్ని ఇంకా నీరు అనేది వేయకూడదు. సో కొద్దిగా మనం చెయ్యి మనం కలిపాం కదా, ఆ చెయ్యి అలా కడుక్కున్నంత వరకు, అంటే 2 టేబుల్ స్పూన్స్ నీళ్ళు మాత్రం వేసి పక్కకు పెట్టేయాలి. ఒక 1/2 hour వరకు పక్కన పెట్టిస్తే ఇదిగో ఇలా వస్తుందన్నమాట, నీళ్ళంతా ఊరి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఇలాగే పొయ్యి మీద పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి ఒక పావు గంట కానీ 20 నిమిషాల వరకు ఉడికించుకుంటే చక్కగా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకుని తినే తీపి ఆవకాయ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో చూద్దామైతే ముక్క అయితే ఎలా ఉడికిందో చూడండి. చాలా చక్కగా ఉడికిపోయిందండి ముక్క అయితే. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసిన తర్వాత దీనికి మనకి ఇష్టమైతే తాలింపు అనేది పెట్టుకోవచ్చు, లేదా మనం అలా కూడా తినవచ్చు. ఎలా తిన్నా బాగుంటుందండి. ఇదైతే 15 రోజుల వరకు నిలువ ఉంటుందంటే ఏమీ కాదు అసలు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్.